హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి డ్రోన్ సమ్మిట్. అండ్ ఈ డ్రోన్ సమ్మిట్ కంటే ముందు అసలు ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి ఈరోజు డ్రోన్స్ టెక్నాలజీ గురించి మాట్లాడే ముందు అసలు ఇండస్ట్రియల్ రివల్యూషన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్ ద వరల్డ్ అది యూరోప్లో స్టార్ట్ అయింది, తర్వాత నార్దర్న్ అమెరికాలో స్టార్ట్ అయింది. వే బ్యాక్ ఇన్ 1780s స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ప్రధానంగా స్టీమ్ ఇంజన్స్ని, తర్వాత మిషన్స్ని వాడేసి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని స్ట్రెంగ్తన్ చేసి తర్వాత అడ్వాన్స్మెంట్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. సో దట్ ఏమైందంటే అంతకుముందు ఏదైతే అక్రాస్ ఇండియా అక్రాస్ గ్లోబ్ మొత్తము ఏదైనా గూడ్స్ ఏదైనా చేయాలంటే చేతి వృత్తులతోనూ చేనేత వస్తువులు ఇలాంటివే ఉండేవన్నీ, అన్ని కుటీర పరిశ్రమలే ఉండేవి. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1780s స్టీమ్ ఇంజన్ని యాజ్ వెల్ యాజ్ మెషిన్స్ని రెండింటిని వాడి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని అడ్వాన్స్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియాలో జరగలేదు, వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ అమెరికాలో జరిగింది. సో ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫస్ట్ ఆరిజిన్ అయింది మనకు యూరోప్లో స్టార్ట్ అయింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ అది స్టార్ట్ అయింది వే బ్యాక్ ఇన్ 1900s. సో 1900sలో స్టార్ట్ అయిన సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో మాస్ ప్రొడక్షన్. అప్పటి వరకు ప్రొడక్షన్లో స్టీమ్ ఇంజన్ని యాజ్ వెల్ యాజ్ మెషిన్స్ని వాడిన ఒక మోడరేట్ లెవెల్లో లేకపోతే లో లెవెల్లో ఉండింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్న క్రమంలో జనాభా అవసరాలు తగినట్టుగా జనాభా అవసరాలని మీట్ అయ్యే విధంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని స్పీడప్ చేసేసి సో మాస్ ప్రొడక్షన్ని, బల్క్ ప్రొడక్షన్ని స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో స్టీమ్ ఇంజన్తో పాటు అప్పటికున్న ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్న మెషిన్స్ అన్నిటితో పాటు ఎలక్ట్రిసిటీ ద్వారా, అంతకుముందు కోల్ని వాడేవాళ్ళు ఏదన్నా స్టీమ్ జనరేషన్కి, హీట్ జనరేషన్కి. సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి వచ్చేసరికి ఎలక్ట్రిసిటీని ఎక్కువగా వాడి ఇంజన్ యొక్క స్పీడ్ని మిషన్స్ యొక్క స్పీడ్ని పెంచేసి మాస్ ప్రొడక్షన్స్కి వెళ్ళి ఆ మాస్ ప్రొడక్షన్ ద్వారా అగైన్ వెస్టర్న్ యూరోప్, నార్దర్న్ అమెరికాలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్, అది యాపరల్స్ అవనివ్వండి, షూస్ అవనివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ ఏవైనా అవనివ్వండి. సో సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రధానంగా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ సెంటర్డ్గా జరిగింది. సో వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ అమెరికాలో ప్రొడ్యూస్ అయిన గూడ్స్ మొత్తం అక్రాస్ గ్లోబ్ మొత్తం డంప్ చేయడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ రెండు కూడా మనకు వెస్టర్న్ యూరోప్, నార్దర్న్ అమెరికాలో జరిగింది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సో 1970s స్టార్ట్ అయింది. అండ్ 1970s స్టార్ట్ అయిన థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ప్రధానంగా అగైన్ వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ అమెరికాలోనే స్టార్ట్ అయింది. సో ఇక్కడ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్, ఐటీ రంగంలో చాలా ప్రధానంగా మార్పులు వచ్చినాయి. ఈ థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఐటీ సెక్టర్, కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ని ఇంక్లూడ్ చేసేసి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ని ఇంకా స్పీడప్ చేసి, ఇంకా స్ట్రెంగ్తన్ చేసి, ఇంకా ఈజ్ చేసేసి కంప్యూటర్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీని, ఎలక్ట్రానిక్స్ని వాడేసి సో ప్రపంచం మొత్తం ఈరోజు ఎలక్ట్రానిక్స్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ మీద నడిచే స్టేజ్కి తీసుకొచ్చారు. సో ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మొత్తం సెంటర్డ్ అరౌండ్ వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ అమెరికాలో జరిగింది. సో ఇండియా, వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా అండ్ ఇండియన్ ఆస్పెక్ట్, మనం ఏదైనా సరే ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి అలైన్ అయ్యి ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ ఎకానమీ ఆర్ ఇండియా కంట్రీ యాజ్ ఎ హోల్ ఎప్పుడు వెళ్ళలేదు. సో థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి వచ్చేసరికి ఇండియాతో మనం ఇన్వెన్షన్లో మన పార్ట్ లేకపోయినా, ఇండస్ట్రియల్ రివల్యూషన్లో మన షేర్ లేకపోయినా, బట్ ఇండియా సర్వీసెస్ సెక్టర్ అవనివ్వండి, సాఫ్ట్వేర్ సెక్టర్ పరంగా కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. బట్ ఇండియా నాట్ పార్టీ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ది థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్. ఇప్పుడు ఇండియాలో ప్రపంచం మొత్తం జరుగుతున్న ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో మిషన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సో ఈ మూడు చాలా ప్రధానంగా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను ఒక ఆర్టికల్ ఒక 1.5 year బ్యాక్ చదివాను. ఇండియా హ్యాడ్ మిస్డ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఇండియా షుడ్ నాట్ మిస్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేసి ఒక ఆర్టికల్ రాశారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ వచ్చిన క్రమంలో వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ యాజ్ నార్దర్న్ అమెరికాలో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ అలైన్డ్. నేను ఇందాక చెప్పినట్టు
కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇట్ ఈస్ సెంటర్డ్ మిషన్ లెర్నింగ్ అవనివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కంప్యూటర్ ఆర్ సాఫ్ట్వేర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రానిక్ సెంటర్డ్గా జరుగుతుంది. సో ఈ సెక్టార్స్లో ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఎకానమీ అండ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈజ్ డూయింగ్ బెటర్ అనమాట. సో ఈ క్రమంలో ఇండియా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ని ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్గా తీసుకొని ప్రపంచ దేశాలకు ధీటుగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో వెస్టర్న్ యూరోప్ యాజ్ వెల్ as నార్థన్ అమెరికా ఎలా ఎక్సెల్ అయినాయో, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసుకొని ఎకానమీని ముందుకు తీసుకెళ్ళి ప్రపంచంలో పవర్ఫుల్ దేశాలుగా పవర్ఫుల్ కాంటినెంట్గా ఎమర్జ్ అయిందో, ఇప్పుడు ఇండియాకు ఆపర్చునిటీ వచ్చింది. ఈ ఆపర్చునిటీ ఏంటంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ బిగినింగ్ స్టేజ్లో ఉంది అండ్ ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ ప్రపంచ ఎకానమీకి అలైన్ అయ్యింది. అండ్ ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇండస్ట్రీస్ ఏవైనా గ్లోబల్ స్టాండర్డ్స్కి తగినట్టుగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్కి ఫోకస్డ్గా సెంటర్గా ఇండియాలో యాక్టివిటీస్, ఇన్నోవేషన్స్ అండ్ R&D జరిగితే చాలా బెటర్గా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2 days డ్రోన్ సమ్మిట్ జరుగుతూ ఉంటో డెఫినెట్గా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో భాగంగా ఇండియన్ ఎకానమీ ఎలైన్ అయి ముందుకెళ్తుందని చెప్పేదానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ రోజుకి డ్రోన్ టెక్నాలజీ పరంగా మనం చూసుకుంటే ప్రపంచంలో అతి కొద్ది దేశాలు చాలా తక్కువ స్థాయిలో వాడుతున్నాయి. దీన్ని మాస్ స్కేల్లో యూజ్ చేయాలన్నా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ టెక్నాలజీ యూసేజ్ని స్ప్రెడ్ చేయాలన్నా కానీ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. బట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవనివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని ఒక డ్రోన్ టెక్నాలజీ ఒక ఆస్పెక్ట్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో డ్రోన్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ ఉంది, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో ఇండియాలో ఉన్న ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ యాజ్ వెల్ as సాఫ్ట్వేర్ ఆర్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే ఇండియా వీటన్నిటిని బెటర్గా కోపప్ చేసి వరల్డ్ లీడర్గా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఈ క్రమంలో డ్రోన్ టెక్నాలజీ పరంగా, డ్రోన్స్ పరంగా సమ్మిట్ ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో డెఫినెట్గా ఇది ఫ్యూచరిస్టిక్ మేనర్లో ఉండాలా, ఎలాంటి నెపోటిజానికి దారి తీయకుండా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్ర కానీ హబ్గా మారగలిగితే నాట్ ఓన్లీ డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ మనకు మిషన్ లెర్నింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటి పరంగా కూడా డ్రోన్ టెక్నాలజీలో ఇంబైబ్ చేసి దీన్ని ముందుకు కానీ తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా యొక్క షేర్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క షేర్ బెటర్గా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఈరోజు డ్రోన్స్ అనేవి చాలా డ్రోన్ యూసేజ్ ఏదైతే ఉందో టూ మెనీ సెక్టార్స్లో ఇన్వాల్వ్ అయింది. తర్వాత రిస్క్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ చాలా బెటర్గా ఉంది. నేను కోవిడ్ టైంలో ఒక ఆర్టికల్ చదివా, పర్టికులర్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కోవిడ్కి సంబంధించిన డ్రగ్స్ని డోర్ డెలివరీ చేసేదానికి డ్రోన్స్ వాడారు, పర్టికులర్లీ మేఘాలయాలో అండ్ నాగాల్యాండ్ 2 రాష్ట్రాల్లో వాడారు. ఈ డ్రోన్ టెక్నాలజీని వాడేసి టెలిమెడిసిన్ తర్వాత డోర్ డెలివరీ ఆఫ్ మెడిసిన్స్ చేయడం అవనివ్వండి, లేకపోతే డ్రోన్స్ ద్వారా పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి సర్జరీస్ చేయడం అవనివ్వండి, లేకపోతే డ్రోన్స్ని ఉపయోగించి మనకు మైన్స్ ఏరియాని, మినరల్స్ని సర్వే చేయడం అవనివ్వండి, లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవనివ్వండి, లేకపోతే మనకు ఈరోజు రియల్ ఎస్టేట్ సెక్టర్ చాలా పెద్ద మొత్తంలో కన్స్ట్రక్షన్ పరంగా ముందుకెళ్తుంది. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎక్కువ డ్రోన్స్ని వాడి సూపర్వైజ్ చేసుకునే దానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేస్తూ ఉంటుంది, ఆ టేకప్ చేసే ప్రాజెక్ట్ యొక్క పనులు ఏ స్పీడ్లో, ఏ మేనర్లో ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఇక్కడ నుంచి డ్రోన్ టెక్నాలజీని వాడి ఆఫీస్లో కూర్చొని సూపర్వైజ్ చేసే ఫెసిలిటీ ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత డ్రోన్ టెక్నాలజీని ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్లో, క్వాలిటీ కంట్రోల్లో కూడా యూజ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ యొక్క డ్రోన్స్ యొక్క ప్రామినెన్స్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఈ పెరుగుతున్న డ్రోన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఆర్ నెసెసిటీని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కానీ మారగలిగితే డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ప్రపంచంలో ఒక గ్లోబల్ లీడర్ ఆఫ్ డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్గా ఎమర్జ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ పాలసీని చాలా డెలికేట్గా, చాలా రిజల్ట్ ఓరియంటెడ్గా డిజైన్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ డెఫినెట్గా ఒక గ్లోబల్ పవర్గా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ప్రొవైడెడ్ దట్ పాలసీలో ఎలాంటి లూప్ హోల్స్ లేకుండా పాలసీని ఒక రైట్ ఇంటెన్షన్తో ముందుకు తీసుకెళ్తే మాత్రం డెఫినెట్గా నేను ఒక 1.5 years చదివిన ఆర్టికల్ ఏదైతే ఉందో ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా స్పేస్ బెటర్గా ఉండాలంటే మాత్రం డెఫినెట్గా స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కోఆర్డినేషన్లో పనిచేయగలిగితే మాత్రం మన దగ్గర ఉన్న డెమోగ్రఫీ డివిడెంట్ అవనివ్వండి, లేకపోతే ఐటీ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయగలిగి ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో బెటర్ ఇన్నోవేషన్, బెటర్ R&D కానీ గవర్నమెంట్ కానీ ఊతం ఇవ్వగలిగితే
డెఫినెట్గా ఇండియా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్స్ మిస్ అయిన ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్లో ఇండియా అనేది ఒక ఇండస్ట్రియల్లీ మేజర్ ఆర్ డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.